వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నేలుగా పసుపు కుంకాలకు దూరమై దిక్కుమాల బ్రతికానండి. దిక్కుమాల బ్రతికానండి. ఆశించడమే మన పాలెడి దేవుళ్ళ నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చాడండి. అంటే అంటే నిన్ను కూడా దుర్మార్గుడి బోన్లోకి తీసుకొచ్చాడన్నమాట. ఏమిటండి మీరు అనేది? అవును సావిత్రి, మన బతుకులు ఇలా అవడానికి కారణం అచించరామయ్యే. సావిత్రి, అచించరామయ్యే. ఏం లేదు నాగరాజు, నా మటుకు నేను మర్యాదగా వ్యాపారం చేసుకుపోతుంటే ఆ రవితేజ గాడు అడ్డం పడి నన్ను నానా బాధలు పెట్టి నా బిజినెస్ ని చివరికి సిరిగిపోయిన సింకి షేర్లా తయారు చేశాడు. నువ్వు ఎలాగైనా ఆడిని తప్పించేసి ఆడి పొజిషన్లోకి నువ్వు వెళ్ళిపోతే ఆడాస్తి మన ఇద్దరం గిల్లేసి నవిలేయచ్చు. కుర్రాన్ని నేను నవలగలను, ముసలాడివి నువ్వు నవలగలవా అని. నవలడం వరకు పర్లేదు. దా కూర్చో. అదా కూర్చో. ఇంతకే నేనేం చేయాలో చెప్పు. అవన్నీ ఇప్పుడే చెప్పేసుకోవాలా? రేపు చెప్పుకోవచ్చు. నువ్వు ఒప్పుకున్నావు, నాకు అదే 10,000. నాగరాజు, నువ్వు స్థిమితంగా మందు కొట్టు. కంచి పట్టు చీర టైపు, అదే నీ భాషలో లపాకి, నీ కంపెనీ ఇస్తుంది అంతే. నువ్వు బ్రతికే ఉన్నాను. యు చీట్. నీలాంటి ఆడది బతకూడదు. ఆ నీచులతో చేతులు కలిపి నా జీవితాన్ని సర్వనాశనం చేసిన నువ్వు బతకడానికి వీల్లేదు. నన్ను చంపేయండి. జీవితంలో అడ్డీ కోల్పోయిన నేను ఇంకా బ్రతుకున్నానంటే మీ చేతుల్లో కన్ను మూసే ఈ అదృష్టం కోసమే. కానీ నేనెందుకు ఇంకా ఇలా జీవించావలా బ్రతుకుతున్నారో మీరు తెలుసుకున్న తర్వాత మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. పెళ్ళైన మీ జీవితంలో అడుగు పెట్టడం వాళ్ళ పన్నాగంలో భాగమే కావచ్చు. నేను చచ్చిపోయినట్టు నటించి మీ జీవితానికి అన్యాయం చేసి మీకు మనశ్శాంతి లేకుండా చేయడం నాటకమే కావచ్చు. కానీ మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ప్రేమించినట్టు నాటకం ఆడడం మొదలుపెట్టిన నాకు ప్రేమంటే ఏమిటో మొదటిసారిగా తెలిసింది. కట్టుకున్న దానివల్ల మనశ్శాంతి లేని మగవాడు మరో ఆడదానికి ఎందుకు దగ్గర అవుతాడో అప్పుడు అర్థమైంది. మీకు లేని మనశ్శాంతిని మీకు అందించి నాకు అందని అనురాగాన్ని నేను పొందాలనుకున్నాను. చూడండి, కన్న తండ్రి కోసం వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మలు ఆడుతున్నానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు. నిజమేనండి, ఒకప్పుడు మా నాన్న దగ్గర ఈ పాపిష్టి వాళ్ళు పనిచేసే రోజుల్లో తాను నమ్మిన చెంచురామయ్య, తనకు ద్రోహం చేసిన మనిషిగా నమ్మే బ్రహ్మాజీ ఇద్దరూ తోడు దొంగలని తెలుసుకున్నాడు. మా ఆస్తిని దోచుకున్నారని, మా అమ్మను బయటికి గెంటేశారని అర్థం చేసుకుని ఆవేశంగా వాళ్ళ మీదకు తిరగబడ్డారు మా నాన్న. రౌడీల సాయంతో వాళ్ళ నాన్నను బంధించారు. నాన్నను బంధించిన వాళ్ళు ఆయన ప్రాణాలతో ఉండాలంటే నేను వాళ్ళు చెప్పినట్టుగా చేయాలన్నారు. నాన్న కోసం వాళ్ళ మాటలకు తల ఉంచి మీ దగ్గర సెక్రటరీగా చేరాను. మీ మంచితనానికి ప్రేమకి లొంగిపోయి ఈ నాటకం ఆడలేక నిజం చెప్దామని బయలుదేరాను. అది వాళ్ళు పసిగట్టి నాన్నని చంపుతామని బెదిరించారు. తప్పనిసరి వాళ్ళు చెప్పినట్టల్లా ఆడుతూ ఈ 4 గోడల మధ్య ఉండిపోయాను. ఇది రవిబాబు, ఈ దౌర్భాగ్యురాలి చరిత్ర. నీ ఆవేదన, నువ్వు పడిన సంఘర్షణ, నువ్వు అనుభవించిన నరకయాతన అన్నీ విన్నాను. నేను ఎలాగైనా సరే నిన్ను మీ నాన్నగారిని రక్షిస్తాను. నాగరాజులా నటించిన రవితేజ, నీ గుట్టు తెలుసుకోవాలని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని ముందుకు పంపించాను. నీ అసలు రంగు బయట పడిపోయింది. చెంచురామయ్య, నీలాంటి నీచులు బతకు. అక్కడ ముసలి చట్నీ, ఇక్కడ ఈ చట్నీ తీసుకెళ్లి బంధించండి. బంధించడాలు, తిండి పెట్టి పోషించడాలు ఎందుకు? ఆరిపోతాం. త్వరగా ఫినిష్ చేసేసి చేతులు కడిగేసుకుందాం. ఐడియా బాగుంది.
ఏంటి గురు యాసం మార్చేసి శివకారులో కొత్త అమ్మాయితో దిగావు ఇవాళ నుంచి నాటు మానేసి ఆటేనా అది సరేరా తాళం వేస్తుంది అక్కెక్కడ అక్కడ నువ్వే కదా తీసుకెళ్ళావు నన్ను అడుగుతావుటి ఏంటి తెల్లారంటూ పెడతాడు మగం ఆ చక్రాల గాడు నువ్వే కదా అక్కడ కారులో తీసుకెళ్ళింది అయితే ఈ నలుగురిని ఫినిష్ చేయాలంటారు ఒక్క ఫినిషింగ్ అయితే నువ్వెందుకయ్యా మేమే చేసేసుకుంటాం వీళ్ళందరినీ ఎవరు ఎక్కడ ఎలా చంపారో ఎవ్వరికీ తెలియకూడదు కనీసం శవాలు కూడా సాక్షిగానికి మిగలకూడదు అంటే ఈ విషయం పోలీసులకు తెలిస్తే నేను ఉరికమ్మ ఎక్కాలి మీరు కూడా సాగుండాలి అదే అంత బాగా అడిగితే ఇంకా ఆలోచన ఎందుకయ్యా కానిచే నీకు డబ్బు ఎంత కావాలో చెప్పు డబ్బు ఎవరికి కావాలి ఈ జమ్లీని చూస్తుంటే మనకి ఎంతకాలంగానో అదర్ కనుక దీంతో నాకు పెళ్లి చేసేయండి పెళ్లి అది ఎందుకయ్యా కావాలంటే దాన్ని పట్టుకో అదర్ అదంతా నాకు కుదరదు పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను పెళ్లి కానిచ్చేయండి అబ్బా రామాయణంలో పిడకలవాడంటే ఇదేనయ్యా ఓ తాడిస్తాను దాని మెళ్ళ కట్టే అట్లాంటి ఆటల పెళ్లి నాకు కుదరదు మండపం మంత్రాలు చదివే పంతుళ్ళు ముత్తైదువులు సన్నాయి మేళాలు అన్నీ ఉండాలి మా పెళ్ళి అలా జరగలేదయ్యా బాబు అందుకే మీ పిల్లలు ముందుగా చచ్చారు ఇదిగో నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అతను అడిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చాయి ఇంత రాత్రి కూడా వాళ్ళు ఎక్కడ దొరుకుతారు కొన్ని వేలు ఎక్కువైనా సరే ఫారెస్ట్ తీసుకురావయ్యా బాబు ఇంకా ఎందుకు నాయనా ఈ మాయ జుట్టు వీళ్ళందరినీ అమ్మయ్యా దొరికారా బాబు బాబు లేవండి అర్జెంట్ గా పెళ్లి జరిపించాలి అర్ధరాత్రి పూట పెళ్లి మనమేం చేస్తామయ్యా బాబు ఆ మొగుడు ఇప్పుడే తాళి కడతానంటున్నాడు ఇదిగో మీకు కావాల్సినంత డబ్బిస్తాం ముత్తైదుల్ని బ్రాహ్మణుల్ని తీసుకురండి వెళ్ళిరండి బాబు మన పెళ్లి కొడుకు గారి అదృష్టం పంతుళ్ళు ముత్తైదులు మేళగాళ్ళు మోకములుగా దొరికారు కాస్త రేట్ ఎక్కువ ఇది గాని రేటు సంగతి సరేనయ్యా ఆ పంతుళ్ళే వెధవది కంగారు పడకండో బతుకున్న వారి తుమ్ముకి పట్టింపు లేదట రండి వివాహ గృహంలో పాద పోపియామి అనంత దరిద్ర ప్రాప్తిరస్తు తథాస్తు అర్ధరాత్రి ముహూర్తం ఎవరో శాస్త్రి వస్తున్నాయిరా వెధవది వాడేనేమిట్రా పెళ్లి కుమారుడు ఇక్కారు బాలెందుకు గారు శవల్లాగా అలంకరించారు కదా వాడి మొహంలో చావు కూడా దివ్యంగా కనపడుతుందో శాస్త్రి వెధవది వీడి ముఖాన బాసికం కట్టి బుగ్గం చుక్క తగలట్టం చుక్కలో బొట్లు నేను కాదు పెళ్లి కొడుకు మరి వెధవది వాడెక్కడా వెధవది పెళ్లి కుమారుడు ఇందులో ఉన్నాడేమిటి రే పెళ్లి కుమారుడా రా మీ మొహంలో ఉంది పెళ్లి కొడుకు అక్కడ ఎందుకుంటాడు పేటల మీద ఉన్నాడు రండి ఇదేవిడయ్యా మరి గైగెళ్ళిపోతాడేమిటి వెధవది నక్షత్రం వీడేనేమిట్రా పెళ్లి కుమారుడు వెధవది కూర్మాతారంలా కూర్చున్నారు సుమి చేతిలో సీసా ఉంది సగం పూజ అయిపోయినట్టుంది గురు కానివ్వండి ఏమైనా సరే వీడితో సరిగ్గా పూజ జరిపిస్తానరా మొదటిగా అశుభం పంతులు పెళ్లి ఆలస్యం కాకూడదు మన చేతిలో తద్దినమైనా పెళ్ళైనా క్షణాల మీద పని ఓం దగుల్ బాజస్య ఓం దరిద్రస్య శాస్త్రి ఆ బెల్లం గుండి అందుకోరా అశుభం ఓం దుష్ట ముష్టి అంటే పంతులు నా మందు దిగిపోయింది పెళ్లి కుమారుడివి ఆ మాత్రం ఓర్చుకోవాలి సుమి ఆ నారికేళ బలం అందుకో అశుభం ఓం నాశనం నాశనస్య సర్వం సంకనాకస్య ఏమిటయ్యా పెళ్లి కొడుకుని కొట్టి చంపేస్తున్నారు అసలు మీరు పెళ్లి చేయడానికి వచ్చారా ప్రాణాలు చేయడానికి వచ్చారా నువ్వు ఇలా రెచ్చిపోతే మేమేం చేసేది సుమి శాస్త్రి మనం వేరే ముహూర్తం వెళ్ళిపోవాలి పంతులు మరి హింస పెట్టేకు కానీ తంతు టైం లేదు అది ఇలా అన్నారు దివ్యంగా ఉంది ఒరే శాస్త్రి ఆ నస్యంపురి డబ్బి అందుకోరా అబ్బా కానీ ఉండలేకపోతున్నాను ఓం కోదండరామాయ నమః ఓం వెంకట బాబాయ నమః ఓం చిరంజీవాయ నమః ఓం వ్యాధి
వీళ్ళందరినీ తీసుకెళ్లి జలపాతంలో బారేగా రండ్రా. నువ్వు ఆపు.
బ్రదర్ ఇదిగా నువ్వు రెచ్చిపోయి పులైపో. ఎక్కు ఎక్కు దిక్కుమాల ప్లాన్లు ఇచ్చావుగా ఎక్కు. ఎక్కుతాంలేవయ్యా, దెప్పి పొడవకు. ఇదిగో 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 ఆ, ఎక్కే ముందు ఒక చిన్న ఐడియా వదలనా? ఐడియా దా, ఎక్కు చెప్తా. దా 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 నన్ను క్షమించగలరా? అవే మాటలు. సావిత్రి మన అమ్మాయి. అమ్మా నా పసుపు కుంకాలతో పాటు నా కన్న బిడ్డ కూడా నాకు దొరకడం నిజంగా నా అదృష్టం తల్లి. అక్క నేను ఖాళీగా ఉన్నాను, నా మేనకోళ్ళ ఖాళీ, మా ఇద్దరికి నువ్వు. ఏమిట్రా మూసేది? అంటే మా అమ్మాయికి నీకంటే అందగాడు దొరకడానా నీ ఉద్దేశం? చూడు, నేను తలుచుకుంటే నీకంటే అందగాన్ని గొప్ప సినిమా హీరోని తీసుకొస్తాను రా. ఏంటి తీసుకురా చూస్తాను. చూస్తావా? ఆ. చూస్తావా?